600 కోట్ల రూపాయల బడ్జెట్తో 6 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించి 2.1 లక్షల గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం అమలులో ఐటీడీఏ, విద్యుత్, హార్టికల్చర్, అటవీ, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్, రెడ్కో శాఖలు కీలక పాత్ర పోషిస్తాయి. స్వాగతం, సుస్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి వారికి స్వాగతం, సుస్వాగతం. భూముల పట్టాలు ఇస్తూ మాకు ఇక్కడ మా భూములలో పండ్ల తోటలు. మన ఊరి బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ, తెలంగాణ ప్రజాప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మన మాచారం గ్రామంలో అడుగుపెట్టారు. ఇప్పుడే మాచారం గ్రామంలోనికి ప్రవేశించారు. వారికి నాగర్ కర్నూలు జిల్లా తరపున అందరూ కూడా మన గౌరవ పెద్దలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. అలాగే నాగర్ కర్నూలు ప్రజానీకం అంతా కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉంది. ఈ వేదిక నుంచి కూడా గౌరవ జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ వారి తరపున కూడా స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథక ప్రారంభోత్సవం ఈ మాచారం గ్రామం నుండి ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు మన మాచారం గ్రామంలోనికి అడుగుపెట్టారు. హెలికాప్టర్ ల్యాండ్ అయింది. కొద్దిసేపట్లో ఈ ప్రాంగణాన్ని చేరుకొని ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. ఆ తర్వాత వేద పండితుల మధ్యన పైలాన్, ఇందిరా సౌరగిరి జల వికాస పథకం యొక్క పైలాన్ ప్రారంభం చేసి అనంతరం ఈ వేదిక చేరుకుంటారు. ఈ వ్యూ పాయింట్ వేదిక చేరుకొని ఇక్కడ నుండి ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ఈ యొక్క బోర్లను మరియు సోలార్ సిస్టాన్ని రిమోట్ సిస్టమ్ ద్వారా బటన్ ఆన్ చేసి ప్రారంభం చేస్తారు. అనంతరం మాచారం గ్రామ లబ్ధిదారు రైతులతో కూడా ముఖాముఖి మాట్లాడతారు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అనేక మంది శాసనసభ్యులు పెద్దలు రాజేష్ రెడ్డి గారు, అనేక మంది అక్కడ గౌరవ శాసనసభ్యులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. వారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియడానికి ముందు ఉన్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేరుగా ఇక్కడికి ఈ ప్రాంగణానికి వస్తున్నారు. గౌరవ మంత్రులు,
నాగర్ కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులందరి మధ్యలో స్వాగతం తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. హలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరి జల వికాసం అనేటటువంటి ఒక నూతనమైన విప్లవాత్మకమైన ఈ పథకానికి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. వారితో పాటుగా గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, సభా అధ్యక్షులు గౌరవ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు శాసనసభ్యులు అచ్చంపేట, మరి విశిష్ట అతిథులుగా శ్రీ దామోదర్ రాజనరసింహ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంగణానికి వస్తున్నారు, బయలుదేరారు. గౌరవ జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్స్ పర్యాటక సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మాత్యులు, శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర నీటిపారుదల మరియు ఆహార పౌర సరఫరాలు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాష్ట్ర రోడ్డు భవనాలు, దుద్దిల్ల శ్రీధర్బాబు గారు రాష్ట్ర పరిశ్రమలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణం, పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ, శ్రీమతి కొండా సురేఖ గారు రాష్ట్ర పర్యావరణ అడవులు మరియు దేవాదాయ శాఖ, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ